హలో ఫ్రెండ్స్. మనం చందమామ వారి కృష్ణావతారంలో భాగంగా గోవర్ధనోద్ధరణ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ఆ ఏడు చక్కని వర్షాలు కురిశాయి. పశువులు వాటి దూడలు చక్కగా నవనవలాడుతూ తయారయ్యాయి. పంటలు బాగా పండాయి. గడ్డి, లతలు, చెట్లు సమృద్ధిగా పెరిగాయి. పాడి పంట ఎన్నడూ లేనంతగా బాగా గోకులానికి లభించాయి. వానలు వెనక పట్టి శరత్కాలం వచ్చింది. నందగోపుడు మొదలగు గల పెద్దలు తమలో తాము మాట్లాడుకొని ఇంద్రోత్సవం చేద్దామని నిశ్చయించుకున్నారు. అనుకోవడమేమిటి, మరుక్షణమే అందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. అందరూ హడావిడిగా తిరగసాగారు. కృష్ణుడి హడావిడి చూసి నవ్వుతూ గోపకులతో, మీరంతా ఎందుకింత సంభ్రమంలో ఉన్నారు? ఏం పండగిది? ఏ దేవుణ్ణి కొలవబోతున్నారు? ఆ దేవుడి వల్ల కలిగే లాభాలేవి అన్నాడు. గోపకుల్లో అతి వృద్ధుడైన వాడు కృష్ణుడితో, బాబూ, లోకపాలకులందరికీ ఇంద్రుడు రాజు కదా, వర్ష ఋతువు అతందే నాయనా, గోగణాలకు మేలు చేసే ఆ దేవుడు గోపకులకు ఎంతైనా కొలవదగిన దేవుడు, అందుచేత ఇంద్రోత్సవం తలపెట్టామని చెప్పాడు. అది విని కృష్ణుడిలా అన్నాడు, మనుషులకుండే వృత్తులు 3. అవేమిటంటే వ్యవసాయము, వర్తకము, పశుపోషణ. ఎవరే వృత్తి చేస్తే వారికదే దేవుడు. మనం గోపాలకులం అడవుల్లో ఉంటాం, కొండల్లో తిరుగుతాం, పశువులను పెంచుతూ జీవిస్తాం. అందుచేత మనకు అడవులు, కొండలు, పశువులు దేవతలు. ఎవరి కులదేవతలు వాళ్ళు పూజించాలి. కర్షకులు గ్రామాల్లో నివసిస్తారు, ఆటవికులు అరణ్యంలో నివసిస్తారు. మనం కొండల్లో నివసిస్తాం. బ్రాహ్మణులు మంత్రయజ్ఞం చేస్తారు, కర్షకులు నాగలి యజ్ఞం చేస్తారు, గోపాలకులు కొండయజ్ఞం చేస్తారు. అందుచేత మనం పర్వతోత్సవం జరపడం యుక్తంగా ఉంటుంది. నేను చెప్పినట్టు చేయకపోయారో బలాత్కారంగా నేనే మీ చేత చేయిస్తాను. ఈ విధంగా కృష్ణుడు చాలాసేపు బోధించిన మీదట అతను చెప్పింది మిగిలిన వాళ్ళకు నచ్చింది. అదీగాక వాళ్ళు పూర్తిగా కృష్ణుడి పైన ఆధారపడి అతనే తమకు అన్నిటికీ దిక్కన్న ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే అతను చేసిన అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. వాటికి తోడు అతను వాళ్ళను ఎన్నోసార్లు ఆపదల నుంచి కాపాడాడు. వాళ్ళ పాలిటికి అతని మనిషి కాడు, దేవుడు. గోపాలకులు ఇంద్రోత్సవం మానేసి బ్రాహ్మణులను పిలిపించి గిరియజ్ఞోత్సవానికి తగిన ఏర్పాట్లు చేశారు. పాయసాలు, ఆవు పాలు, ఉండ్రాళ్ళు మొదలైనవి తయారయ్యాయి. రకరకాల అన్నాలు, మాంసాలు, మధువులు, పచ్చళ్ళు, పెరుగు, నెయ్యి, పాలు మొదలైనవి వీలును బట్టి కావళ్ళలో బల్ల మీద ఎక్కించారు. ఆ బాల గోపాలకంగా గోపికలు, గోపకులు వాద్యాలతో సహా వృద్ధ గోపకుల వెంబడి గోవర్ధన పర్వతానికి జాతర చేస్తూ బయలుదేరారు. గోవర్ధనగిరి సమీపంలో ఒక మంచి స్థలంలో పేడతో అలికి అందంగా ముగ్గులు పెట్టి ఉన్న స్థలాన కృష్ణుడి ఆధ్వర్యాన గిరిపూజ జరిగింది. కొండకు తాము తెచ్చిన ఆహార పదార్థాలు నైవేద్యం పెట్టారు. గోపాలకులందరూ కొండకు పుష్పాంజలిచ్చి నమస్కారాలు చేశారు. అందరూ ఈ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో కృష్ణుడే పర్వతాది దేవతలాగా కొండ శిఖరాన ప్రత్యక్షమై అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా చెయ్యి చాచి నైవేద్యమంతా ఆరగించేశాడు. తర్వాత అతను
మీ భక్తికి మెచ్చాను, నాకు తృప్తి అయింది అన్నాడు. గోపకులంతా చేతులు మోడ్చి, దేవా, మేమంతా నీ దాసులం, నీ ఆజ్ఞకు లోబడి ఉన్నాం, మాకు ఏం ఆనతిస్తావో ఈ ఆ ప్రకారం నడుచుకుంటామని పర్వతదేవుడితో అన్నారు. కొండ రూపంలో ఉన్న నన్నే ఇక నుంచి మీరు దేవతగా ఆరాధించండి. అలా చేస్తే మీ కోరికలన్నీ తీరుతాయి. మీ గోవులు వృద్ధి పొంది అమృతధారలు పితుకుతాయి. నేను కామరూపంతో మీలో ఒకరుగా ఉంటూ ఉంటాను అని చెప్పి కొండ మీద దేవుడు అదృశ్యమయ్యాడు. గోపాలకులు కొండ మీద కృష్ణుణ్ణి, కొండ కింద కృష్ణుణ్ణి ఒకే సమయంలో చూసి దన్నాలు పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు తమ పశువుల కొమ్ములకు పూజ చేశారు. వాటి మెడలో చిరుగజ్జెలు కట్టారు. లతలు తెచ్చి వాటి తలలకు చుట్టారు. ఇంకా అనేక అలంకారాలు చేశారు. పెద్ద పెట్టున కేకలు పెడుతూ కొండ చుట్టూ ప్రదక్షిణం చేసి అక్కడక్కడ దిగదుడుపులు తీశారు. తరువాత బ్రాహ్మణ సంతర్పణలు చేసి యజ్ఞశేషాన్ని తాము తమ వారితో కలిసి సంతోషంగా తిన్నారు. ఉత్సవం పూర్తయింది. కృష్ణుడితో సహా అందరూ రేపల్లికి తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ స్వర్గంలో ఇంద్రుడికి తీరని అవమానమై పట్టరాని కోపం వచ్చింది. అతను సంవర్తం మొదలుగా గల మహామేఘాలను పిలిచి, చూశారా, బృందావనంలో ఉండే నందగోపుడు మొదలైన ముసలి గొల్లలు మదమెక్కి ఏటా నాకు చేసే పూజలు మాని కపటి అయిన కృష్ణుడు మాటలు విని ఒక చచ్చు కొండకు చేశారు. అంతటితో అయిందనుకున్నారు కాబోలు. మీరు 7 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా బ్రహ్మాండమైన వాన కురిసి వాళ్లకు బతుకు తెరువుగా ఉండే గోవులను హాని కలిగించండి. ఆ విధంగా ఆ గోపాలకులకు హాని కలిగించి వచ్చారంటే నేను చాలా సంతోషిస్తాను. నేను కూడా మీ వెనకే వచ్చి మీ ప్రతాపం ఏపాటిదో ఆకాశం నుంచి చూస్తాను అన్నాడు. గోకులంలో వాళ్ళకి ఈశాన్య దిక్కుగా మెరుపులు కనిపించాయి. గాలి తీవ్రంగా వీచింది. ఎండ దుస్సాహసమై దుర్భరమైన ఒక్క పుట్టుకొచ్చింది. చంటి పిల్లలు అలమటించారు. పెద్దవాళ్లకు కాళ్ళు బొబ్బలెక్కాయి. చెట్టు చేమలకు చీడ పుట్టుకొచ్చింది. వాన వచ్చే లక్షణాలు బాగా కనిపించాయి. తూర్పున మేఘం పట్టి ఉరుముతున్నది. ఈ అకాల వర్షం ఏమిటబ్బా అనుకున్నారు గోప పెద్దలు. చూస్తుండగానే కాలమేఘాలు ఆకాశమంతటా సంచారం సాగించి సూర్యుడిని చాటు చేశాయి. ఆకాశం శాంతం మూసుకుపోయింది. పెలపెల రాట్బాటాలతో కళ్ళు చెదిరే మెరుపులతో పిడుగులు పడనారంభించాయి. తరువాత వడగళ్ళు పడ్డాయి. ఆ వెంటనే భూమాకాశాల మధ్య ఎడం లేకుండా కుంభవర్షం ప్రారంభమైంది. ఆ వర్షం చూసి గోపకులు బెదిరిపోయారు. ప్రళయం ప్రారంభమైనట్టుగా వారికి తోచింది. ఆ వర్షం నుంచి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో, ఎక్కడికి పారిపోవాలో వారికి తోచలేదు. పశువుల పాట్లు వర్ణాతీతం. చెట్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని పిడుగులు పడి మాడిపోయాయి. కొన్నిటిని గాలి పడగొట్టింది. మరికొన్ని వరదల్లో కొట్టుకుపోయాయి. గాలివాన అక్కడ అరణ్యాలన్నింటినీ బీభత్సం చేసేసింది. పక్షులు అసంఖ్యాకంగా చచ్చాయి. ఇక మనుషుల దుస్థితి వర్ణాతీతం. గుడిసెలు కూలిపోయాయి. బళ్ళు తిరగబడ్డాయి. పశువులు చాలా నశించాయి. పంటలు వార్పులు లేవు. పాలు పితకడం నిలిచిపోయింది. ఆ దుస్థితిలో గోపకులు కృష్ణుడి వద్దకు వెళ్ళి, నువ్వే మాకు దిక్కు, కాపాడు కాపాడు అని మొరపెట్టుకున్నారు. కృష్ణుడికి ఇంద్రుడి దుర్బుద్ధి అర్థమైంది. తనకు జరగవలసిన ఉత్సవాన్ని కృష్ణుడు మాన్పించాడన్న రోషంతో గోకులం మీద ఇంద్రుడిలా పగ తీర్చుకుంటున్నాడు.
ఇలా చేయడంతో కృష్ణుడు అసహాయుడైపోతాడని ఇంద్రుడి నమ్మకం. గోవర్ధన పర్వతాన్ని ఆకాశానికెత్తి దాని కింద గోపకులను గోవులకు రక్షణ కలిగించడానికి కృష్ణుడు నిశ్చయించారు. అతను వెంటనే గోవర్ధన పర్వతాన్ని అవలీలగా భూమి నుంచి పైకి పెరికి తన చేత్తో గొడుగులాగా ఎత్తి పట్టుకున్నారు. అతను దాన్ని పెకలించేటప్పుడు గండరాళ్ళు పెద్ద చప్పుడుతో కిందికి దొర్లి వచ్చాయి. చెట్లు కూలిపడ్డాయి. గుహల్లో ఉండే సింహాలు, బిలాల్లో ఉండే పాములు బయటికి వచ్చాయి. దాని మీద ఉండే విద్యాధరులు పారిపోయారు. తపస్సు చేసుకునే మునులకు తపోభంగమైంది. కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి, మీరు మీ పశువులు దీని కిందికి వచ్చేయండి, వాన మిమ్మల్ని బాధించదు అని గోపకులను పిలిచారు. వాళ్ళు బిలబిలా పరిగెత్తుకుంటూ వచ్చి తమ సామాన్లను, బల్లను, స్త్రీలను, పిల్లల్ని, గోవులను వెంటబెట్టుకొని కొండ కింద వచ్చేశారు. 7 రోజులు కుంభవర్షం కురిసిన తరువాత ఇంద్రుడు మేఘాల్ని ఉపసంహరించి వెళ్ళిపోయాడు. ఆకాశం నిర్మలమైంది. గోకులమంతా కొండ కింద నుంచి యువతలకి వచ్చేసింది. కృష్ణుడు ఆ పర్వతాన్ని యథాస్థానంలో ఉంచేశారు. తరువాత అతను కొండ మీద ఎక్కి కూర్చొని చుట్టూ మేతలు మేస్తూ సంచరించే గోవులను చూడసాగారు. కృష్ణుడు చేసిన అద్భుతం చూశాక ఇంద్రుడు నిర్వికారంగా ఇంట్లో కూర్చోలేకపోయాడు. అతనికి ఏదో బెదురు పుట్టింది. అందుచేత కొద్దిమంది దేవతలను వెంట తీసుకొని ఐరావతం ఎక్కి వజ్రాయుధం చేతబెట్టి భూలోకానికి దిగి గోవర్ధనగిరి మీద కృష్ణుడు కూర్చున్న చోటుకి వచ్చి కృష్ణుని చూసి అతను దేవదేవుడని తెలుసుకొని ఐరావతాన్ని దిగి తల వంచి నమస్కరించాడు. కృష్ణుడు ఇంద్రుని చూడనట్టు నటిస్తూ నిశ్చలంగా కూర్చొని ఉండిపోయారు. అతనికి తన మీద ఆగ్రహం ఉందని ఇంద్రుడు గ్రహించి స్తోత్రపాఠాలు చదివారు. గోపాలకుడుగా ఉన్న కారణం చేత సర్వేశ్వరుని గుర్తించలేక తాను మందదత్వంతో అపచారం చేశానని ఒప్పుకున్నాడు. క్షమించవలసిందని వేడుకున్నాడు. తర్వాత అతను కృష్ణుణ్ణి గోపతిగా అభిషేకించి అతడికి దివ్యాంబర ఆభరణాలు కట్టబెట్టారు. చివరకు ఇంద్రుడు ఇలా అన్నాడు: కంసుడి కింద ఇంకా అనేక మంది రాక్షసులు నీకు హాని చేయాలని ఉన్నారు. వారందరూ నీ చేత చస్తారు. కంసుని కూడా చంపి నువ్వు రాజు అవుతావు. మీ మేనత్త అయిన కుంతికి ధర్మరాజు, భీముడు పుట్టాక నా వల్ల అర్జునుడు కలిగాడు. అతను నీకు భక్తుడై నిన్ను ఆశ్రయిస్తాడు. నువ్వు అతన్ని ఆదరించి కనిపెట్టి ఉండాలి. అతనికి కీర్తి తేవాలి. ముందు కౌరవ పాండవ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అసంఖ్యాకులైన రాజులు పాల్గొంటారు. అందులో అతనికి విజయం చేకూర్చి పెట్టాలి. ఇదే నా కోరిక. దానికి కృష్ణుడు జవాబిస్తూ, మా మేనత్త కొడుకులు 5 మహాపరాక్రమ సంపన్నులు, దైవాంశలతో జన్మించిన వారు. ఒకనాడు భూమికంతకు ఏలికలు కాబోతారు. అందరిలోకి మధ్యవాడైన అర్జునుడు అసాధారణ శౌర్యవంతుడు. ఈ విషయాలన్నీ నాకు ముందే తెలుసు. నువ్వెంత చెప్పావో అంతా చేస్తాను. నువ్వు రావటం నాకు చాలా సంతోషకారణమైంది. ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళవచ్చు అని చెప్పారు. ఇంద్రుడు కృష్ణుడి కాళ్ళ మీద సాష్టాంగపడి అతని చుట్టూ ప్రదక్షిణం చేసి ఐరావతం ఎక్కి దేవతలతో సహా తన లోకానికి వెళ్ళిపోయారు. తర్వాత కృష్ణుడు కొండ దిగి రేపల్లికి వచ్చేశారు. అతను రాగానే గొప్ప ప్రముఖులందరూ అతని చుట్టూ మూగారు. అతను మామూలు మనిషి కాదని వారికి ఈసారి పూర్తిగా తెలిసిపోయింది. వాళ్ళు అతనితో, బాబు, మా మధ్య ప్రచ్ఛన్నంగా ఉంటున్న నువ్వు నిజంగా ఎవరు? 3 లోకాలను రక్షించగలిగినట్టున్నావు. ఇక్కడ గోవులను కాస్తున్నావే,
నిన్ను చూస్తే మాకు భయంగా ఉంది, చెప్పొద్దు అన్నారు. కృష్ణుడు నవ్వి, నేను మీ వాన్నే కదా, ఈ ప్రశ్నలన్నీ దేనికి అన్నారు. అందరూ పరమానంద భరితులయ్యారు. ఇది మనకి చందమామ వారి ఏప్రిల్ 1967 సంచికలో భాగంగా గోవర్ధనోద్ధారణ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.